ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా రుద్రాక్ష ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఇది శివునికి ప్రీతిపాత్రమైంది అని చెప్తూ ఉంటారు. నిజంగానే రుద్రాక్ష ధరిస్తే మనకు ఆరోగ్య లాభాలు కలుగుతాయా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఇదేదో రుద్రాక్ష ధరించడం అది ఇదో కమర్షియల్ ఆస్పెక్ట్ కాదు, మీరు వేసుకుంటారు కదా రుద్రాక్ష, అందుకోసం నాకు అడగాలనిపించింది. రుద్రాక్ష వేసుకుంటే అసలు లాభాలు ఏంటి, ఆరోగ్య లాభాలు ఏమైనా ఉంటాయా? రుద్రాక్ష వేసుకుంటే చాలా మంచిది. ముందు మనసు ప్రశాంతంగా ఉంటుంది. రుద్రాక్ష ఒక నెగిటివ్ ఎనర్జీని మనకి రాకుండా మనకి కాపాడుతుంది. ఈ రుద్రాక్ష వేసుకోవడం వల్ల ఏ రుద్రాక్ష అయినా, రుద్రాక్షలో మళ్ళీ చాలామంది ఏకముఖి అయితే ఏదో అయిపోతుంది, అనుకున్న పనులు అయిపోతాయి. పంచముఖి ఇది, సప్తముఖి ఇది. కొంతమంది ఎవరో చెప్తారు సప్తముఖి వేసుకోవాలంటే వాళ్ళ నక్షత్రాలను బట్టి ఆ సప్తముఖి వేసుకుంటేనే. అలా లేదండి, ఏకముఖి అయినా అంతే చేస్తుంది, పంచముఖి అయినా అదే, సప్తముఖి అయినా అదే, చతుర్ముఖమైనా అంతే, ద్విముఖమైనా అంతే, త్రిముఖమైనా అంతే. ఏ ముఖమైనా రుద్రాక్ష. ఏకముఖి ఎందుకు అంత మనకి అంటే, అది ఒక్కసారి ఒక చెట్టు కాసిందంటే రుద్రాక్షలు విపరీతంగా కాసిస్తాయి, సంచులు కాస్తాయి. ఏకముఖి రుద్రాక్ష అనేది ఎక్కడో ఒకసారి మనం అన్ని వెతుక్కుంటే ఎక్కడో ఒకటి రెండే కనబడతాయి కాబట్టి, ఎక్కువ రావు కాబట్టి అది మనకి అంత ప్రత్యేకంగా దొరకదు కాబట్టి వేసుకుంటాం. మ్యామ్ జనరల్గా ఇప్పుడు ఇలా లైన్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ముఖాలు చెప్పకూడదంట. ఒకటి స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్లో చూస్తే ఏకముఖి రుద్రాక్ష అనేది కనిపిస్తుంది అంట. అంటే ఏకముఖి అట్లా చూస్తారు, కానీ మామూలుగా పెద్దవి ఉన్నాయనుకోండి, దానికి కొన్ని రుద్రాక్షలు చాలా క్లియర్గా ఉంటాయి. మీరేం స్కానర్లో పెట్టాల్సిన అవసరం లేదు. వాటి ముఖాలు చాలా క్లియర్గా కనబడతాయి. కొన్నిటికి కనబడవు, ఆ స్కానర్లో పెట్టి చూస్తేనే క్లియర్గా కనబడుతుంది అన్నమాట. కాబట్టి స్కానర్ పెడతారు. అసలు జనరల్గా ఈ స్కానర్లు అవన్నీ అవసరం ఏమీ లేదు. ఎందుకంటే రుద్రాక్ష చాలా పవిత్రమైంది మనకి. ఎందుకు అని అంటే మనకి మానసిక ప్రశాంతత వస్తుంది. ఇప్పుడు రుద్రాక్ష ఎందుకు వేసుకుంటామంటే, ఈ రుద్రాక్షలు వేసుకున్నాం అనుకోండి, మనం ఒక స్పిరిచువల్ సాధనలో ఉన్నామని అర్థం. ఇప్పుడు నా దగ్గరికి ఎంతోమంది వస్తారు. ఎంతోమంది వచ్చినప్పుడు ఎన్నో రకాల మైండ్లు ఉంటాయి, ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు అనేవి మన మీదకి రాకుండా చేస్తుంది. అది ఏదైనా సరే మన మీదకి వచ్చేసరికి అది పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్గా ఉండదు. ముఖ్యంగా రుద్రాక్ష చేసే పని అది. ఏ రుద్రాక్ష అయినా అదే. మళ్ళీ ఏకముఖియే చేస్తుందంట, పంచముఖి చేయదంట, అట్లా ఏం అవసరం లేదు. చెట్టుకు కాసిన రుద్రాక్ష ఏదైతే ఉందో, రుద్రాక్ష చెట్టుకు వచ్చింది, ఏదైనా పర్వాలేదు. నాకు అదే అనిపిస్తుంటుంది. ఇప్పుడు రుద్రాక్ష పవిత్రమైన వృక్షము, సో దాని నుంచి వచ్చే అది చాలా పవిత్రమైనదే కదా. అది వేసుకుంటేనే, ఏకముఖి ద్విముఖి వేసుకుంటేనే మనకి ఎలా ఫలితాలు ఉంటాయి? ఏకముఖి వేసుకుంటే లక్షల్లో అమ్మేస్తూ ఉంటారు ఏకముఖి. మీకు నేపాల్ వెళ్తే 50 రూపాయలకి 100 రూపాయలకి అక్కడ దొరుకుతాయి ఈ రుద్రాక్షలు. ఏ రుద్రాక్ష అయినా సరే, పెద్ద రుద్రాక్ష. ఈ చిన్న అయితే అసలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, మామూలుగానే దొరికేస్తాయి. ఈ ఏకముఖి కొంచెం రేర్ కాబట్టి ఏదో కొంచెం ఎక్కువ ఉంటుంది, 500 ఎంతో ఉంటుంది, అంతకు మించి ఏం ఉండదు. ఓన్లీ ఇక్కడ వాళ్ళే ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళే దానికి ఒక ప్రత్యేకతని పెంచేసి దాన్ని వీళ్ళు రేట్లు పెంచారు తప్ప, మామూలుగా అయితే అసలు దాన్ని ఎవరు పట్టించుకోరు. మీరు రుద్రాక్ష చెట్టుకి వెళ్తే మీరు ఇక్కడే హైదరాబాద్లోనే కొంతమంది ఫార్మ్స్లో రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. ఆయన అంటారు, ఇన్ని 2 చెట్లే సంచులు కాస్తున్నాయండి, మీకు ఏమైనా కావాలా పట్టుకెళ్ళండి అని అంటారు ఆయన. అంటే దాన్ని కొంచెం ప్రాసెస్ అది క్లీన్ చేసుకుని మనం జాగ్రత్తగా అదంతా తెచ్చుకోవాలి. అదేమీ అంత లేదు. రుద్రాక్ష చాలా మంచిది. తులసి పూసలు వేసుకుంటారు, రుద్రాక్ష వేసుకుంటే శివ తత్వం, తులసి అని అనుకుంటే వైష్ణవులు తులసి వేసుకుంటారు. అలా ఏమీ లేదండి, అందరూ వేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు రుద్రాక్ష వేసుకోవచ్చు. ఇది వేసుకోకూడదు, ఇది వేసుకుని మళ్ళీ ఏమి చేయకూడదు ఇలాంటి అలా ఏమీ లేదు. అదంతా వీళ్ళు క్రియేట్ చేసింది అంతే. దీన్ని శుద్ధి చేసుకోవాలంటే రుద్రాక్షలు ఎప్పుడైనా సరే పాలల్లో, ఆవు పాలల్లో వేసి చేసుకుంటాం. లేదా అప్పుడప్పుడు నెయ్యి కనుక పూసారనుకోండి బాగా, ఇది నల్లగా అయిపోతుంది.
నల్ల రుద్రాక్షల్లా కనబడతాయి చూడండి. అవి నేతిలో కనుక తీస్తే అవి చాలా నల్లగా ఉంటాయి అన్నమాట. తర్వాత మెల్లమెల్లగా మళ్ళీ కలర్ వస్తాయి. బాగా నలుపు రుద్రాక్షలు కూడా ఉంటాయి. అవి కొన్ని చెట్లు కొంచెం నల్లగా, కొంచెం కలర్ ఇలా ఈ బ్రౌనిష్లో కాకుండా నల్లగా కూడా ఉంటాయి, అవి ఉంటాయి. ఏదేమైనా కూడా ఈ రుద్రాక్షలు అనేది మనకి సౌత్లోనే ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. మీరు నార్త్ అంటే ఇప్పుడు నేపాల్ వైపు అటు ఈస్ట్ అటు వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళు బిజినెస్ పరంగా అమ్ముతారే తప్ప అక్కడ మీరు మామూలుగా చెట్లు ఉన్న దగ్గరికి వెళ్ళిపోతే మీరే ఏరుకోవచ్చు. అక్కడ అసలు ఆ కొమ్మలతోనే మనం అమ్ముతూ ఉంటారు అనమాట. పెద్దగా హయ్యెస్ట్ ఏదైనా ఉంటే 500 రూపాయలు ఉంటుంది. అసలు 1000 రూపాయలు కూడా ఈ మధ్య అయ్యిందేమో కానీ అసలు అంతకు మించి రుద్రాక్షలు, ఎలాంటి రుద్రాక్ష కూడా రేట్లు ఉండవు. అయితే మ్యామ్, ఇప్పుడు రుద్రాక్ష అనేది మనం ధరించవచ్చు, దానివల్ల ఆరోగ్య లాభాలు కలుగుతాయి. సో నియమాలు ఏం పాటించాల్సిన పని ఉండదు దాని? ఇప్పుడు మనము నియమాలు అని అంటే ఇది వేసుకున్నాము అని అంటే ఏదైనా సాధన, మనకి కుదరాలన్నమాట. ఇప్పుడు ఒక దీక్ష తీసుకున్నాను నేను, ఆ దీక్షలా నాకు సక్రమంగా ప్రశాంతంగా మన మనసు అటు ఇటు కదలకుండా ఉండాలి అని అంటే ఇలాంటివి వేసుకుంటాం అన్నమాట. ఆ సాధనలో వేసుకుంటాం. ఆ సాధన అయిపోయాక తీసేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందరూ వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు, అలాంటిది ఏమీ లేదు. రుద్రాక్షలు వేసుకుని ఇది అని దీక్షలో ఉన్నప్పుడు వేసుకోవాలి, దీక్ష తర్వాత తీసేసేయాలి, అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు మేము ఉన్నాము, ఎప్పుడూ దీక్షలాగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ధరిస్తామన్నమాట. మనశ్శాంతి అయితే ఉంటుంది. దీని ప్రభావం మన మనసు మీద ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఈ పాజిటివ్ ఎనర్జీని ఇది మనకిస్తుంది. అంతేకాకుండా మనం 10 మందిలో మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి 10 మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి అలా ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి దృష్టి అనేది మన వరకు రానివ్వకుండా, ఆ నెగిటివిటీని అనేది ఇది రానివ్వకుండా చేస్తుంది రుద్రాక్ష. దానికోసం మనం రుద్రాక్ష అనేది వేసుకుంటాం. ఇంకా మిగతావన్నీ ఇంకా అదంతా బిజినెస్ అనుకోండి. ఇంకోటి ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఒకళ్ళకి మాకు సప్తముఖి వేసుకుంటేనే మా నక్షత్రాన్ని బట్టి మాకు పని అవుతుంది అనే నీకు నమ్మకం ఉంది అని అంటే వేసుకుంటారు. వాళ్ళ నమ్మకాలు, ఎవరి నమ్మకం వాళ్ళది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అంటే రుద్రాక్ష అది మనసుని ప్రశాంతంగా ఉంచే శక్తి ఉంది. మానసిక ప్రశాంతత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మ్యాక్సిమం 90% ఆఫ్ ద పీపుల్లో ఎంత సంపాదించినా కానీ మానసిక ప్రశాంతత అయితే కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు వేసుకోవచ్చు, మైండ్ కామ్గా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఏదైనా దీక్ష, ఒక సాధన కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా ఈ రుద్రాక్ష వేసుకోవచ్చు. సో మరీ బిజినెస్ ఆస్పెక్ట్లో కాకుండా నార్మల్గా దీన్ని ధరించడం వల్ల ఆరోగ్య లాభాలు అయితే చేకూరుతాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.